హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో. నువ్వు ఎవ్వరి వెంట పడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు కోరిన వాళ్ళని నీ వెంట పడేలా చేసే 7 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు అవుతారు, అవునా? వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళు మనల్ని గుర్తు చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, మెసేజ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు మనతో సమయం గడపాలని అనుకుంటా. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే మన వాళ్ళ కోసం ఎక్కువగా ఎదురు చూడడం మొదలు పెడతా. వాళ్ళు మెసేజ్ చేస్తారా, ఫోన్ చూస్తూ ఉంటా, రిప్లై రాకపోతే మళ్ళీ మెసేజ్ చేస్తా. వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని ఆలోచిస్తా. చివరికి ఏమవుతుంది? వాళ్ళ దృష్టి కోసం మన ప్రశాంతతనే కోల్పోతాం, అవునా? అందుకే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోండి. ఎవరినైనా మీ వెంట పడేలా చేయడానికి మీరు వాళ్ళను మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ముందుగా మీ విలువను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీరు మీ విలువను గుర్తించకపోతే ఇతరులు గుర్తించడం కష్టమే కదా. ఎప్పుడు ముందుగా మీరు వెళ్ళొద్దు. ఎవరైనా సరే మీతో మాట్లాడాలని అనుకుంటే వాళ్ళకు కూడా ఒకసారి ముందడుగు వేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రతిరోజు మీరే మెసేజ్ చేయాలి, మీరే కాన్వర్జేషన్ అనేది మొదలు పెట్టాలి అని లేదు కదా. ప్రతిసారి కూడా మీరే ఫోన్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక సమయంలో మీకు ఒక ప్రశ్న వస్తుంది. అసలు నేను లేకపోతే వాళ్ళు నన్ను గుర్తు చేసుకుంటారా? నేను వాళ్ళకు గుర్తుంటానా? ఆ ప్రశ్న రావడం మంచిదే. ఎందుకంటే ఒక హెల్దీ రిలేషన్షిప్లో ఒకరి ఎఫర్ట్ మాత్రమే ఉండకూడదు, ఇద్దరి నుంచి ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే కొన్నిసార్లు మీరు ఒక అడుగు వెనక్కి వేయండి, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. వాళ్ళు మీ ప్రెజెన్స్ని మిస్ అవుతున్నారా లేదా, మీ ప్రెజెన్స్ అవసరం లేదనుకుంటున్నారా, అది మీకు అర్థమవుతుంది. మీ జీవితాన్ని ఒక వ్యక్తి చుట్టూ తిప్పకండి. మీ జీవితంలో ఒక వ్యక్తి ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, కాదనడం లేదు. కానీ మీ మొత్తం జీవితం మాత్రం ఆ ఒక్క వ్యక్తి కాదు కదా. మీకంటూ మీ కళ్ళున్నాయి, మీ కుటుంబం ఉంది, మీ పని ఉంది, మీ ఆరోగ్యం ఉంది, మీ భవిష్యత్తు ఉంది. ఒక వ్యక్తి మెసేజ్ చేయలేదని మీ రోజు మొత్తం చెడిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్పనా? ఒక అమ్మాయి ప్రతిరోజు తన ఫోన్లో ఒక వ్యక్తి మెసేజ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. మెసేజ్ వస్తే చాలా సంతోషం, రాకపోతే బాధ. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె తన జీవితాన్ని గమనిస్తుంది. తనకు నచ్చిన పనులు చేయడం మానేసింది, ఫ్రెండ్స్తో మాట్లాడడం లేదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం లేదు, లక్ష్యాలను మర్చిపోయింది. అప్పుడు ఆమెకి తెలిసింది, నేను ఒక వ్యక్తిని ప్రేమించలేదు, నా జీవితాన్ని అతని రెస్పాన్స్కి అప్పగించేశాను. అది జరగనివ్వద్దు. అటెన్షన్ అడగకండి. ఎవరైనా మీకు అటెన్షన్ ఇవ్వడం లేదని పదే అసలు అడగద్దు. ఎందుకు మాట్లాడడం లేదు, నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోవడం లేదు, అసలు నేనేం చేశాను అని వరుసగా అడగడం వల్ల మీకు సమాధానం రావచ్చేమో, కానీ మీ మనసుకి శాంతి రాదు. ఎందుకంటే అటెన్షన్ అడిగి తీసుకున్నప్పుడు అది నిజమైన అటెన్షన్ ఎలా అవుతుంది చెప్పండి? నిజమా కాదా? ఎవరైనా మీతో మాట్లాడాలని అనుకుంటే వాళ్లే మాట్లాడతారు, ఎవరైనా మిమ్మల్ని కలవాలనుకుంటే వాళ్లే ప్రయత్నిస్తారు. అందుకే మీ విలువను నిరూపించుకోవడానికి ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నిజంగా విలువైన వ్యక్తిగా భావించే వాళ్ళు మీరు అడగకుండానే మీకు విలువ ఇస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ కూడా అస్సలు వదులుకోవద్దు. ప్రేమ కోసం, స్నేహం కోసం ఒక వ్యక్తి మన జీవితంలో ఉండాలని మన సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోవద్దు కదా. ఎవరైనా సరే మిమ్మల్ని పదే అవమానిస్తే, మీ ఫీలింగ్స్ని పట్టించుకోకపోతే, మీరు మాత్రమే ఎఫర్ట్ చేస్తుంటే ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి నేను నన్నే కోల్పోతున్నానా లేదా అని తెలుసుకోండి. ఎవరినైనా కోల్పోవడం బాధగా ఉండొచ్చు, కానీ మనల్ని మనం కోల్పోవడం ఇంకా పెద్ద నరకం, అవునా కాదా? అందుకే మీకు మీరే ఒక మాట ఇచ్చుకోండి, ప్రామిస్ చేసుకోండి. ఎవరినైనా ప్రేమిస్తాను, కానీ నా గౌరవాన్ని కోల్పోయేంతగా కాదు. మీపై మీరు పనిచేయండి. మీ వెంట ఎవరైనా రావాలంటే ముందుగా మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలి. మీ హెల్త్ మీద పనిచేయండి, మీ పర్సనాలిటీ మీద పనిచేయండి, మీ కెరియర్ మీద పనిచేయండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో అత్యంత అట్రాక్టివ్ విషయం
కేవలం అందం కాదు, కాన్ఫిడెన్స్. తన జీవితంపై క్లారిటీ ఉన్న వ్యక్తి, తన సమయాన్ని విలువైనదిగా చూసే వ్యక్తి, తన లక్ష్యాల కోసం కష్టపడే వ్యక్తి. ఇక అలాంటి వ్యక్తి ప్రెజెన్స్కి సహజంగానే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ గురించి ఆలోచించేలా చేయాలని రోజంతా ఆలోచించకండి. మీరు ఎదిగేలా రోజంతా పనిచేయండి. అప్పుడు మీ జీవితమే మీకు సమాధానం చెబుతుంది. మీరు ఏంటి అనేది మీకు అర్థమయ్యేలా చేస్తుంది. చివరికి వాళ్ళు రావడం కాదు, మీకు వాళ్ళు అవసరమా అనేది ముఖ్యం. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం, ఈ వీడియో మొత్తం విన్న తర్వాత వాళ్ళే నా వెంట పడాలి అని మాత్రమే ఆలోచించద్దు. అది అసలు లక్ష్యం కాదు. అసలు లక్ష్యం మీరు అంత బలంగా మారాలి. ఎవరైనా సరే మీ జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు ప్రశాంతంగా ఉండగలగాలి. ఇక అప్పుడు ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. మీరు అటెన్షన్ కోసం పరిగెత్తరు, మీరు వ్యాలిడేషన్ కోసం ఎదురు చూడరు, మీరు ఎవరి రెస్పాన్స్ కోసం మీ రోజుని అస్సలు మార్చుకోరు. మీకు ఒక క్లారిటీ వస్తుంది. నన్ను గౌరవించే వాళ్ళను నేను గౌరవిస్తాను, నన్ను విలువైన వ్యక్తిగా చూసే వాళ్లకు నేను విలువ ఇస్తాను. కానీ నా విలువను నిరూపించుకోవడానికి ఎవరి వెంట పరిగెత్తను అని తెలుస్తుంది. అది నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్, అదే నిజమైన కాన్ఫిడెన్స్, అదే మీ జీవితంలో అసలు సిసలైన గొప్ప మార్పు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక వ్యక్తి కోసం మీ ఫోన్ని చూస్తూ అక్కడే కూర్చోవద్దు. మీ కలల కోసం ఫోన్ పక్కన పెట్టండి. ఎవరైనా మీతో మాట్లాడాలని అనుకుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎవరైనా సరే దూరంగా వెళ్ళాలనుకుంటే వాళ్లను బలవంతంగా పట్టుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా విలువైన వ్యక్తిగా భావించే వాళ్లకు మీ విలువని ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు వెంటపడ్డం ఈరోజు ఆపండి. మీ మీద మీరు పనిచేయడం మొదలెట్టండి. మీ జీవితాన్ని అందంగా మార్చుకోండి. ఇక అప్పుడు ఎవరు మీ వెంట వస్తారో వాళ్లే మీ జీవితంలో ఎవరికి చోటు ఇవ్వాలో నిర్ణయించే స్థాయికి మీరు ఎదుగుతారు. అది అసలైన విజయం. సో విన్నారు కదా, అర్థమైంది కదా. మీ జీవితంలో ఈ వీడియో ఒక చిన్న మార్పు తీసుకొస్తుంది అని నేను ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.